హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ లేని పెళ్ళి 7వ భాగాన్ని వినేద్దాం. ముందు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు, తర్వాత నీ ప్రశ్నలకి సమాధానం వస్తుంది అని కోపంగా అంటుంది ఇషాని. నేను ఇప్పుడు నీకు ఏ విషయం చెప్పలేను, బట్ నా ప్రేమ ఎంత నిజమో అగ్రిమెంట్ అనేది కూడా అంతే నిజం అంటాడు నెమ్మదిగా. అసలేమీ అర్థం కాక పిచ్చి పట్టినట్టు ఉంటుంది ఇషాని పరిస్థితి. కోపంగా శివాన్స్ కాలర్ పట్టుకుని, నా వెనకే తిరుగుతావు, నన్ను ప్రేమిస్తున్నానంటావు, మళ్ళీ 1 year అగ్రిమెంట్తో మన పెళ్లి బంధానికి విలువ లేకుండా చేశావు, అసలు ఎలా అర్థం చేసుకోవాలరా నిన్ను అని అరుస్తుంది. నువ్విలా నా మీద కోపడుతుంటే చాలా ముద్దుగా ఉన్నావే అని ఇషాని మొహాన్ని 2 చేతులతో పట్టుకుని ఊరించే తేనెలూరే పెదాలను చూస్తూ పువ్వు మీద తుమ్మెద వాలి మకరందాన్ని పీల్చినంత సున్నితంగా ఇషాని పెదవులను అందుకుంటాడు. ఫుల్ కోపం, ఫ్రస్ట్రేషన్, కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్న ఇషాని జరిగిన చర్యకి ఆశ్చర్యంతో బిగుసుకుపోయి కళ్ళు పెద్దవి చేసి శివాంష్ని చూస్తూ ఉంటుంది. కాసేపటికి ఇషానిని వదిలి తన చేయి పట్టుకొని, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తొందరలోనే తెలుస్తాయి, అప్పటి వరకు ఓపిక పట్టు అని చెప్తాడు. ఇంకా ఎంత అడిగినా చెప్పడని అర్థమై సైలెంట్గా బెడ్ ఎక్కి పడుకుంటుంది. శివాన్స్ బెడ్కి ఇంకో సైడ్కి వెళ్ళి పడుకుంటాడు. శివాన్స్ పడుకోవడంతోటే ఇషాని లేచి కూర్చొని, ఓయ్ బెడ్ మీద పడుకున్నావేంటి, దిగు, ఇది నా బెడ్ అని అరుస్తుంది. ఎందుకు అలా చెవుకేసిన మేకలా అరుస్తున్నావు, ఈ రోజు నుంచి ఈ బెడ్ నాది కూడా, సో నోరు మూసుకొని పడుకో అంటాడు శివాన్స్. నా బెడ్ నాదే, నీది కాదు. నా బెడ్ మీద నాకు నచ్చని వాళ్ళు పడుకుంటే నాకు నచ్చదు, సో బెడ్ దిగి నీకు నచ్చిన ప్లేస్లో పడుకో. ఏంటే గొమ్ముగా ఉన్నానని ఎగస్ట్రాల్ చేస్తున్నావు, నేను బెడ్ మీదే పడుకుంటా, నీకు నా పక్కన పడుకోవడం నచ్చకపోతే ఇందాక అన్నవే నీకు నచ్చిన ప్లేస్లో పడుకో అని, నీకు కూడా సేమ్ కాపీ పేస్ట్, నీకు నచ్చిన ప్లేస్లో పడుకో అని ఇంకో సైడ్కి తిరిగి పడుకుంటాడు శివాన్స్. ఒరే దున్నపోత అడ్డగాడిద, గుడిలో చెప్పులు కొట్టేసి సెకండ్ హ్యాండ్లో అమ్మే తుప్పాసి వెదవా, దొంగ జోబులో డబ్బులు కొట్టేసే ఏబ్రాసి మొహమోడా అని ఇంకా తన తిట్లు ఫ్లో కొనసాగిస్తుంటే శివాన్స్ లేచి కూర్చుని వింతగా ఇషాని వైపు చూస్తూ, ఎర్రగడ్డ బ్యాచ్నా నువ్వు అని పైనుంచి కిందకి స్కాన్ చేస్తూ అడుగుతాడు. నేను కాదు, నువ్వే ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చిన క్యాండిడేట్వి, అందుకే తిక్కగా ఎవరికి అర్థం కాకుండా ఉంటున్నావు. ఇప్పుడు అంత అర్జెంటుగా నీకు నేను అర్థం అవ్వాల్సిన పని లేదు, కానీ పడుకో ఇంకా, లేదంటే రూమ్ చూసావా మంచి డెకరేషన్తో స్మెల్తో టెంప్ట్ చేస్తుంది, ఇంకాసేపు వాగేవనుకో ఈరోజు మన ఫస్ట్ నైట్ అయిపోతుంది అని నవ్వుతూ కన్ను కొట్టి చెప్తాడు. దెబ్బకి సైలెంట్ అయి గప్చిప్గా బెడ్ చివరికి పడుకుంటుంది శివాన్స్ని తిట్టుకుంటూ. ఇద్దరికి ఎదురు ఆలోచనలతో సహవాసం చేసి అర్ధరాత్రి దాటాక పడుకుంటారు. తెల్లవారుజామునే లేచిన పద్మ, సరస్వతి గారు ఇల్లంతా శుభ్రం చేసి కాఫీలు కలుపుకొని పద్మగారు మేడ మీదకి వెళ్తే సరస్వతి గారు పూజకి పువ్వులు కోసుకురావడానికి వెళ్తారు. పద్మగారు మేడ మీదకి వెళ్లే టైంకి లేలేత సూర్యకిరణాల మీద పడుతుంటే లేచి కూర్చుంటారు ముగ్గురు. వాళ్ళ ముగ్గురికి కాఫీలు అందించి పక్కలు సర్దుతుంటారు. పద్మగారు ఆరవ్ తన కాఫీ పక్కన పెట్టి పద్మగారికి హెల్ప్ చేస్తాడు. కాఫీ కప్ అందుకొని కిందికి వచ్చి గార్డెన్లో ఏర్పాటు చేస్తున్న చైర్లో కూర్చుంటారు రాజశేఖర్, శ్రీనివాస్ గారు. ఆరవ్ హెల్ప్తో మేడ మీద నుంచి అన్నీ కిందికి తెచ్చేసి ఆరవ్కి ఫ్రెష్ అవ్వమని రూమ్ చూపిస్తుంది. అందులోనే ఆరవ్ బ్యాగ్ కూడా ఉండడంతో తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. పూజ పూర్తి చేసుకొని టిఫిన్ రెడీ చేస్తున్న పద్మగారి దగ్గరికి వచ్చి, పద్దు వెళ్ళి అమ్మాయిని లేపు, తెల్లవారాక కూడా లేవకుండా ఉండకూడదు అంటారు సరస్వతి గారు. మీరే వెళ్ళి లేపండి అత్తయ్య, నేను లేపితే అది గయ్యమంటుంది నా మీద. సరే నేనే లేపుతా, ఆ సున్నిపిండి నువ్వుల నూనె తీసిపెట్టు, అలాగే అబ్బాయికి కాఫీ కూడా కలుపు అని పనులు పురమాయించి వెళ్తారు సరస్వతి గారు. ఇషాని రూమ్ దగ్గరికి వచ్చి సన్నీ సన్నీ అని డోర్ మీద తడుతూ పిలుస్తారు. ఎక్కడో వినిపిస్తున్న నానమ్మ వాయిస్కి బద్ధకంగా కళ్ళు తెరుస్తుంది ఇషాని. కళ్ళు తెరవగానే ఏమీ కనిపించకపోయేసరికి కళ్ళు నలుపుకొని మళ్ళీ చూస్తుంది. శివాన్స్ చేతి మీద తలపెట్టి తన చుట్టూ చెయ్యి వేసి ఇషాని పడుకుంటే ఇషాని సైడ్ తిరిగి తన చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా అదుముకొని పడుకుంటాడు శివాన్స్. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చోవడానికి ట్రై చేస్తుంది. కానీ శివాన్స్ పట్టు ముందు విడిపించుకోవడం అవ్వక సైలెంట్గా శివాన్స్ని చూస్తూ ఉంటుంది. నిద్రలో కూడా పెదవుల మీద చిరునవ్వుతో ఉన్న శివాన్స్ని చూస్తూ తన పెదవుల మీద కూడా ఆటోమేటిక్గా నవ్వు విరబోస్తుంది. అతని ఒత్తైన జుట్టు నుదురు మీద పడుతూ ఉంటే వాటిని సవరిస్తూ శివాన్స్ వైపే చూస్తూ ఆలోచనలతో మునుగుతుంది. ఇంతలో బయట డోర్ సౌండ్, నానమ్మ పిలుపు రెండూ ఎక్కువయ్యేసరికి తేరుకొని నెమ్మదిగా విడిపించుకొని డోర్ దగ్గరికి వెళ్ళి, నానమ్మ 10 minutes వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు, డోర్ దబదబా బాధకుండా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి డ్రెస్ తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ డోర్ సౌండ్ వచ్చేసరికి విసుక్కుంటూ వెళ్ళి డోర్ తీసేదే టక్కున ఆగిపోయి తన వైపు చూసుకుని, నిన్న ఫస్ట్ నైటే కానీ నేను ఇంకా కన్యగానే ఉన్నాను, ఇప్పుడు ఈ ముసలిది నన్ను ఇలా చూస్తే పెంట చేస్తుంది అనుకుని
ఏంటి ముసలి చెప్తే అర్థం కాదా? ఎందుకు డోర్ మీద పొద్దు పొద్దున్నే దరువు వాయిస్తున్నావు అంటుంది కోపంగా. సున్ని పిండిస్తాను, దానితో స్నానం చేయవే అంటారు సరస్వతి గారు. అవేవి అవసరం లేదు, నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నా. ఇంకోసారి డోర్ కొట్టావనుకో ఊరేసిస్తా నీకు అని కోపంగా చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది ఇషాని. ఇదేంది పొద్దు పొద్దున్నే ఎంత చిరాకు పడుతుంది అనుకొని, ఓహో మొగుడు నిద్ర పాడవుతుంది అరుస్తుందా అని నవ్వుకుంటూ వెళ్తారు సరస్వతి గారు. ఇషాని ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు కూడా శివాన్స్ హ్యాపీగా నిద్రపోతుంటాడు. తలస్నానం చేసిండేసరికి బాల్కనీ ఓపెన్ చేసి ముడి కట్టిన టవల్ని విప్పి తల తుడుచుకుంటూ ఉంటుంది. బాల్కనీ డోర్ ఓపెన్ చేసేసి ఉండేసరికి నేరుగా బెడ్ మీద పడిన సూర్యకిరణాలు మొహం మీద చురుక్కుమని మంట పుట్టించేసరికి బద్ధకంగా కళ్ళు తెరుస్తాడు శివాన్స్. కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి బాల్కనీ ఒక సైడ్కి వయ్యారంగా నిల్చొని హెయిర్ ముందుకు వేసుకొని టవల్తో తుడుచుకుంటూ కనిపిస్తుంది ఇషాని. తనని చిరునవ్వుతో చూస్తూ గుడ్ మార్నింగ్ రాక్షసి అని విష్ చేస్తాడు ముద్దుగా. వెనక్కి తిరిగి శివాన్స్ వైపు చూసి గుడ్ మార్నింగ్ రాక్షస అధిపతి గారు అని విష్ చేస్తుంది కీరగా. ఐ వాంట్ కాఫీ. బెడ్ మీద నుంచి లేవడం ఫ్రెష్ అవ్వడం ఏమీ లేవా, డైరెక్ట్ కాఫీ అడుగుతున్నావే అని కోపంగా అంటుంది. ఎందుకే పొద్దు పొద్దున్నే పిచ్చి కుక్క కరిచినట్టు అలా అరుస్తున్నావు? నార్మల్గా స్వీట్గా మాట్లాడలేవా? అబ్బో మీరు హీరో, నేను హీరోయిన్, మరి కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా స్వీట్గా మాట్లాడడానికి పోవయ్యా, నీకు ఈ మాత్రం మర్యాదే ఎక్కువ అని మూతి తిప్పుతూ అంటుంది ఇషాని. బెడ్ మీద నుంచి లేచి ఇషాని దగ్గరికి వెళ్ళి తనని వాల్కి బ్లాక్ చేసి శారీ కట్టి ఉండడం వల్ల కనిపిస్తున్న నడుం మీద చెయ్యి వేసి సున్నితంగా రాస్తూ నేను హీరోని, నువ్వే పెద్ద విలన్, ఒప్పుకుంటావా ఒప్పుకోవా పాప అని స్వీట్గా అడుగుతాడు శివాన్స్. తన నడుం మీద చెయ్యి వేయడంతోనే గుండె రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఫాస్ట్గా కొట్టుకుంటుంటే ఫస్ట్ టైం మనసిచ్చిన వాడు అలా పట్టుకునేసరికి బాడీ షివర్ అవుతున్న ఆ స్పర్శని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతుంటుంది ఇషాని. నెమ్మదిగా కళ్ళు తెరిచి తననే చిరునవ్వుతో చూస్తున్న శివాన్స్ కళ్ళ వైపు చూస్తూ టవల్ని బెడ్ మీద పడేలా విసిరేసి తన నడుముని చుట్టుకున్న శివాన్స్ చేతి మీద ఒక్క చెయ్యి వేసి ఇంకో చేతిని అతని టీషర్ట్ లోపలికి వేసి హత్తుకుంటుంది ఇషాని. ఓయ్, నేనేదో ఉడికిద్దామని నడుము మీద చెయ్యి వేస్తే నువ్వేంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నావు అని ఇషానికి దూరం జరిగి అడుగుతాడు శివాన్స్. నన్ను టెంప్ట్ చేద్దామనుకున్నావు కదా, అందుకని కన్నింగా నవ్వుతూ అంటుంది ఇషాని. అమ్మని, నువ్వు నిజంగా కంత్రీవే బాబు, నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తూ వాష్రూమ్ వైపు వెళ్తాడు శివాన్స్. అతన్ని చూసి నవ్వుకొని బెడ్ నీట్గా సర్ది తన రూమ్లోనే ఉన్న బ్యాగ్ నుంచి శివాన్స్కి బట్టలు తీసి బెడ్ మీద పెట్టి తను బయటికి వస్తుంది. నవ్వుతూ వస్తున్న కూతురు వైపు చూసి తల్లి నానమ్మ సంతోషపడుతూ స్నానం ఎందుకు చేశావే, నువ్వుల నూనె పెట్టి సున్నిపిండితో చేయించుంటాను కదా అంటారు సరస్వతి గారు. ఆ వంకతో మా ఫస్ట్ నైట్ జరిగిందో లేదో తెలుసుకోవాలని కదా నానమ్మ, ఉన్నది ఉన్నట్టు చెప్పి మిమ్మల్ని నేను బాధ పెట్టలేను అని మనసులో అనుకొని మీ మనవడికి అలాంటి స్నానాలు అంటే చాలా ఇష్టం నానమ్మ, కాబట్టి తన తలకి మర్దన నువ్వు చెయ్యి, ఆ తర్వాత స్నానం చేస్తాడు అంటుంది ఇషాని. అవునా, అయితే నా మనవడు నా పార్టీ అన్నమాట. వెళ్ళి తొందరగా కాఫీ ఇవ్వు, నేను పెరట్లో వేడినీళ్ళు ఏర్పాటు చేసి నూనె సిద్ధంగా పెట్టి ఉంటా, కాఫీ తాగాక ఇద్దరు రండి అటు అని చెప్తారు సరస్వతి గారు. కాఫీతో రూమ్కి వెళ్ళేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి డ్రెస్అప్ అవుతుంటాడు శివాన్స్. కప్లో కాఫీ పోసి శివాన్స్కి ఇచ్చి స్నానం చేసావా అని అడుగుతుంది. కాఫీ కప్ అందుకుని చేయకుండా అలాగే కంపు కొట్టుకుంటా ఉండమంటావా? అలా అని నేను ఎందుకంటా చెప్పు, కాకపోతే ఇప్పుడు మా నాన్నమ్మ నీకు తలకి మర్దన చేసి మళ్ళీ స్నానం చేయమంటుంది అంతే. వాట్, మళ్ళీ స్నానమా? నా వల్ల కాదు, ఆ ఆయిల్ మసాజ్ రేపు చేయించుకుంటా, అస్సలు కుదరదు, మా నానమ్మ పెరట్లో నీకోసం వెయిటింగ్ అని తనని లాక్కెళ్తుంది. హాల్లోకి వచ్చిన శివాన్స్కి రాజశేఖర్ గారు శ్రీనివాస్ గారు ఆరవ్ కనిపించేసరికి ముగ్గురికి విష్ చేసి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఇషాని కూడా ముగ్గురిని విష్ చేసి మామయ్య నానమ్మ ఆయనకి తలంటు స్నానం చేస్తుందంట, మళ్ళీ వస్తాం మేము అని రండి అని చెప్పి తన ముందు వెళ్తుంది. వెనకాలే నీరసంగా కదులుతాడు శివాన్స్. పెరట్లోకి రాగానే అబ్బాయి ఆ టీషర్ట్ తీసేసే, ఇదిగో ఈ స్టూల్ మీద కూర్చో అంటారు సరస్వతి గారు. బామ్మ ఇప్పుడు అవసరమా ఇలాంటివన్నీ అని ఇబ్బందిగా అంటాడు. నీకు ఇష్టమంట కదా ఇలా తనకి నూనె పెట్టి మర్దన చేయడం, కాబట్టి సిగ్గుపడకుండా వచ్చి కూర్చో అంటారు సరస్వతి గారు. నాకు ఇష్టమా అని ఇషాని వైపు చూసేసరికి నవ్వుతూ కన్ను కొడుతుంది. అమ్మని, ఇది నీ ప్లానా? నాకు ఆయిల్ అంటేనే చిరాకని తెలుసు కదే దొంగమొహందానా అని నోట్లోనే తిట్టుకుంటూ ఉంటాడు శివాన్స్. నానమ్మ నువ్వు తలకి పెట్టేసి వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటా అని శివాన్స్ వైపు అయిపోయావు ఈరోజు నా చేతిలో అన్నట్టు చూస్తూ చెప్తుంది. బామ్మ స్టార్ట్ చేసిన మర్దనాకి తల మీద స్టార్స్ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది శివాన్స్కి.
బామ్మ ఇంక చాలు, నా జుట్టు మొత్తం ఊడిపోయేలా ఉంది. ఏంటి చాలు, ఇప్పుడేగా మొదలుపెట్టింది, పావు గంట కూడా రుద్దకపోతే ఇంకా ఏం ఉపయోగం, అంత సుకుమారంగా రుద్దుకుని 30 కూడా రాకుండా బట్టతలలు వస్తున్నాయి అంటుంది రుద్దుతోనే. పావుగంట భరించి ఇంకా చాలు బామ్మ, తలనొప్పి వస్తుంది అని ఏడుపు మొహంతో చెప్పేసరికి వదులుతుంది. శివాన్స్ అవస్థ చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇషాని. సన్నీ ఆ అబ్బాయి వీపుకి చేతులకి నూనె పట్టించి కాసేపు ఎండలోనే ఉండనించి స్నానానికి తీసుకెళ్ళు, ఈలోపు టిఫిన్స్ రెడీ అవుతాయి అని లోపలికి వెళ్తారు. ఆయిల్ తీసుకుని శివాన్స్ దగ్గరికి వెళ్ళి టీషర్ట్ తీయి అని ఆర్డర్ వేస్తుంది. నేను తీయను. తీయకపోతే నూనె ఎలా రాయాలి, తల మీద పోయినా కారుతూ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అంటుంది వెటకారంగా. ఇది చేసినా చేస్తుంది, దీని దగ్గర అడ్డంగా బుక్ అయ్యానని తిట్టుకుంటూ టీషర్ట్ తీసేసి షై ఫీల్ అవుతూ కూర్చుంటాడు. ఆడపిల్లల భలే సిగ్గుపడుతున్నావే అని ఆయిల్ తీసుకుని వీపు మీద రుద్దడం స్టార్ట్ చేయగానే శివాన్స్ లేచి నించుని, నువ్వు రాయొద్దు తల్లి, నీకు దండం పెడతా, నేనే రాసుకుని వస్తావు, నువ్వు వెళ్ళు. అలా ఎలా వెళ్తా, నానమ్మ చూసిందంటే నన్ను తిడుతుంది, నేను తిట్టించుకోలేను కాబట్టి రాసే వెళ్తా అంటుంది ఇషాని ఇన్నోసెంట్ ఫేస్తో. ప్లీజ్ తల్లి వదిలేయి నన్ను అని 2 చేతులు జోడించి దండం పెడతాడు శివాన్స్. సర్లే పద, ఫ్రెష్ అవదు అని లోపలికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజ గది దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అందరితో జాయిన్ అయ్యి వేడివేడి పెసరట్టు ఉప్మా విత్ కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, సాంబార్తో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. ఆ రోజు సండే అయ్యేసరికి చుట్టుపక్కల ఉండే పిల్లలు అందరూ ఇషాని దగ్గరికి వస్తారు. 1 year దూరంగా ఉన్న లాస్ట్ 1 month నుంచి ఇక్కడే ఉండడంతో పిల్లలందరూ వచ్చి వెళుతూ ఉంటారు. లోపలికి రాగానే అందరూ కనిపించేసరికి గుమ్మంలోనే ఆగిపోయి అక్క అని పిలుస్తారు. వాళ్ళ పిలుపుకి బయటికి వచ్చి, అరే మీరేంట్రా బయటే ఆగిపోయారు, రండి లోపలికి అని లోపలికి తీసుకొస్తుంది. పిల్లలకి రాజశేఖర్ గారికి ఆరవ్ శివాన్స్ని పరిచయం చేస్తుంది ఇషాని. అక్క, ఈ అంకుల్ మాకు తెలుసు, చాలాసార్లు వచ్చాడు ఇక్కడికి, మాకు చాక్లెట్స్ కూడా తెచ్చిచ్చాడు అని శివాన్స్ని చూపించివే చెప్తారు పిల్లలు. అవునా అని అనుమానంగా శివాన్స్ వైపే చూసేసరికి, పెళ్ళి ఫిక్స్ అయ్యాక వచ్చారు కదమ్మా, అప్పుడు చూసుంటారు అని. పిల్లలు ఇప్పుడు కూడా మీకోసం ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ వెయిట్ చేస్తున్నాయి, వెళ్ళండి అంటారు శ్రీనివాస్ గారు. ఆ మాట వినడంతోనే పిల్లలు కిచెన్లోకి పరిగెడితే వాళ్ళ వెనకే ఇషాని కూడా వెళ్తుంది. వీళ్ళందరికీ ఇషాని అంటే చాలా ఇష్టంలా ఉంది కదా బావగారు అని అడుగుతారు రాజశేఖర్ గారు. చిన్నప్పటి నుంచి ఈ పిల్లకి గ్యాంగ్ మెయింటైన్ చేయడం అలవాటు, అలా వీధుల్లో అందరి పిల్లలతో ఆడేది. 10th అయిన తర్వాత నుంచి ఖాళీగా ఉండడం ఎందుకని ట్యూషన్ చెప్తూ ఉండేది. అలా చెప్తూ తను కూడా చిన్నపిల్లలాగా వాళ్ళతో కలిసి అల్లరి చేసేది. అందుకే వాళ్ళకి ఇంకా ఇష్టం పెరిగింది. ఇప్పుడు ఇంకా పిల్లలు తగ్గిపోయారు. చదువుల కోసం హాస్టల్స్లో వేరే ఊరు వెళ్ళటం వల్ల, లేదంటే హాలిడేస్ వస్తే కిష్కిందాకాండే ఇంట్లో అన్నయ్య గారు అని చెప్తారు పద్మగారు. మొత్తానికి నా కోడలు అల్లరి పిల్ల అయితే అని నవ్వుతూ అంటారు రాజశేఖర్ గారు. ఇప్పుడు మీరు చూసేది చాలా తక్కువ అల్లుడు గారు, ఆ పిల్ల మందతో కలిసి ఈ పిల్ల చేసే కోతి చేష్టలు అయ్యే మాటల్లో చెప్పలేం అసలు అంటారు సరస్వతి గారు. బామ్మ, ఒక్క ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పవా అని శివాన్స్ అడిగేసరికి, ఒకసారి వేసవి కాలంలో సెలవుల్లో మిట్ట మధ్యాహ్నం మామిడి చెట్టు ఉంది కదా, అది అప్పుడు ఇంకొంచెం చిన్నగా ఉండేది. వీళ్ళు మామిడికాయలు కోసుకోవడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నించి కుదరక ఈ పిల్ల దీన్ని జతగాడు ఇంకొకడు ఉండేవాడు పక్కింట్లో, వాడు ఇద్దరూ కలిసి మామిడి చెట్టు అయితే ఎక్కారు. కాయలు కోసి కింద ఉండే వాళ్ళకి ఇచ్చారు. ఎంతలో కోతులు వచ్చేసరికి ఆ పిల్లాడేమో చెట్టు దిగేసి వెళ్ళిపోయాడు అందరితో కలిసి. ఈ పిల్లకి చెట్టు దిగటం రాక పైనే కూర్చుని ఒక్కో కాయ కోసి కోతులకు వేస్తూ కూర్చుంది. కోతుల చప్పుడుకి బయటికి వచ్చి చూసిన మాకు గుండె గబ్బుల మంది. కొమ్మ మీద అటో కాలు ఇటో కాలు వేసుకుని ఇంకో చిన్న కోతి పిల్లలా కూర్చుని ఉంది. కోతులను తరిమి నిచ్చెనేసి కిందికి దింపి, అరవచ్చు కదా కోతులు వచ్చాయని అరిచేసరికి, మరి మనం కూడా కోతుల నుంచి వచ్చాం, అవి మన ఫ్యామిలీయే కదా, అందుకే వాటికి నేను ఫుడ్ ఇస్తున్నానని చెప్పింది అని నవ్వుతూ చెప్పారు సరస్వతి గారు. ఆవిడ చెప్పడం అవటంతో ఆరవ్ శివాన్స్ ఇద్దరూ పడి నవ్వుతుంటారు. అప్పటి సిచ్యువేషన్ ఊహించుకుని కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకు స్వచ్ఛమైన నవ్వును చూస్తున్న రాజశేఖర్ గారి కళ్ళు చెమరుతాయి. వీళ్ళ నవ్వుకి బయట గార్డెన్లో పిల్లలతో కలిసి చాక్లెట్స్ తింటున్న ఇషాని లోపలికి వచ్చి శివాన్స్ మైమర్పుగా చూస్తుంది. కాసేపటికి నవ్వడం ఆపి తల తిప్పేసరికి ఇషాని కనిపిస్తుంది. చాక్లెట్ తింటున్న దానికి గుర్తుగా మూతికి ఇంకా బుగ్గలకి చాక్లెట్ అంటుకుని ఉంటుంది. శివాన్స్ లేచి ఇషాని వైపు చూసి వెళ్ళి తన చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చి చెట్టు చాటుకి తీసుకెళ్లి చుట్టూ చూసి ఎవరూ లేకపోయేసరికి ఇషాని పెదవులు అందుకుంటాడు. ఆ ముద్దులో శివాన్స్ ప్రేమ తెలుస్తుంటే తన చేతులు 2 అతని చుట్టూ వేసి హత్తుకుని ముద్దుని ఆస్వాదిస్తుంది. కాసేపటికి వదిలి ఇషాని కళ్ళల్లోకి చూస్తూ తన బుగ్గ మీద చేయి వేసి, రోజు రోజుకి చాలా నచ్చేస్తున్నావే అని నుదుటి మీద ముద్దు పెడతాడు శివాన్స్.
నువ్వెందుకురా ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తున్నావు? ఇలా మాట్లాడినప్పుడు ఎంత నచ్చుతావో. అగ్రిమెంట్ గుర్తొస్తే అంతా కోపం వస్తుంది అని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతు బొంగరపోతుంటే మెల్లిగా చెప్తుంది ఇషాని. ఇషానిని హత్తుకుని కళ్ళు తుడుస్తూ, ప్లీజ్ ఏడవకు షాను, కొంచెం టైం ఇవ్వు, మొత్తం చెప్తాను నేను అంటాడు శివాన్స్. ఒక్కటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పు, ఇంకా ఏమీ అడగను నిన్ను అని శివాన్స్ నుంచి విడివడి అడుగుతుంది. అడుగు, చెప్పేదైతే ఖచ్చితంగా చెప్తాను. 4 years టైం అన్నావు కదా నన్ను టెస్ట్ చేయడానికి, అది లవ్ మీద రిలేషన్స్ మీద నమ్మకం లేక అని తెలుసు. ఆ కండిషన్కి రీజన్ మీ అమ్మగారా? ఇషానిని దగ్గరికి లాక్కొని హక్ చేసుకొని, నాతోరా, మన ఇంటికి వెళ్దాం, అక్కడ చెప్తాను. ఇక్కడంటే ఎవరో ఒకరు వస్తారు, చెప్పడానికి కష్టమవుతుంది నాకు. సరే నాన్నకి చెప్పేసి వెళ్దాం అని ఇంట్లోకి వెళ్తుంటే ఆపి, నేను చెప్తాను పదా అని లోపలికి వచ్చి శ్రీనివాస్ గారికి, వాళ్ళ నాన్నకి, ఆరవ్కి, ముగ్గురికి చెప్పి కారు తీస్తాను, నువ్వు వచ్చి అని వెళ్తాడు శివాన్స్. ఈశాని వాళ్ళ వైపు చూసి, నాన్న పిల్లలు పెరట్లో ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా పంపించే ఇళ్ళకి, అలాగే రేపు తీసుకుని వెళ్తాను బీచ్కి అని చెప్పు అని పరిగెడుతూ వెళ్తుంది బయటికి. కారులో కూర్చొని శివాన్స్ వైపు చూసేసరికి అతను సీరియస్గా ఉంటాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, సడన్గా సీరియస్ అయ్యాడేంటి అని ఆలోచిస్తూ సైలెంట్గా కూర్చుంటుంది మాట్లాడించకుండా. అరగంట దూరాన్ని ఇద్దరు మౌనంతో కరిగించేసి శివాన్స్ వాళ్ళ ఇంటికి వస్తారు. డైరెక్ట్ పోర్టుకోలో ఆపి ఇషాని సైడ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. హాల్ క్లీన్ చేస్తున్న మెయిడ్కి రూమ్కి కాఫీ పంపమని చెప్పి తన రూమ్కి తీసుకువెళ్తాడు శివాన్స్. నాకు డౌట్ అడగనా అంటుంది ఇషాని. అది బ్రెయినా లేకపోతే డౌట్స్ పుట్టనా, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు అంటాడు శివాన్స్ నవ్వుతూ. చెప్తారా చెప్పరా? చెప్పకపోతే ఊరుకోవు కదా. ఇల్లుని ఇలా మేట్స్ మీద వదిలేస్తే వాళ్ళు మొత్తం దోచుకొని పోతే ఏంటి పరిస్థితి? నీకు మాత్రమే వస్తాయేమో ఇలాంటి తింగరి డౌట్స్, అయినా చెప్తాను, ఎందుకంటే ఈ ఇంటి కోడలివి కదా, అన్నీ తెలుసుకోవాలి కాబట్టి. అబ్బో 1 year అగ్రిమెంట్ పెట్టి కోడలో కొత్తిమీర కట్ట అని డైలాగులని కోపంగా చూస్తుంది ఇషాని. తన కోపాన్ని చిరునవ్వుతో చూస్తూ, నిన్న ఇక్కడ ఒక పెద్ద ఆవిడని చూసావు కదా, ఆవిడ ఫ్యామిలీ దాదాపు 10 yearsగా ఇక్కడే ఉంటున్నారు. ఇంటి వెనకే అవుట్ హౌస్లో. పైగా నాన్న వాళ్ళ ఊరని నమ్మకం నాన్నకి. ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఆవిడ ఫ్యామిలీనేనా? లేదు, ఆవిడ కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు డైలీ వచ్చి వర్క్ చేసి వెళ్తుంటారు. అయితే సరే, కిందికి వెళ్ళాక వాళ్ళని పరిచయం చేయండి నాకు అంటుంది. ఇందులో రూమ్ డోర్ నాక్ చేసి సౌండ్ వచ్చేసరికి వెళ్ళి మెయిడ్ చేతిలో కాఫీ తీసుకుని డోర్ క్లోజ్ చేసి వస్తుంది. కాఫీ కప్లో పోసి శివాన్స్కి ఇచ్చి తన పక్కన కూర్చొని, ఇప్పుడు చెప్పండి అత్తయ్య గారి గురించి. డోంట్ కాల్ హర్ అత్తయ్య ఇషాని, ఆవిడ గురించి చెప్పా కూడా నీకు పిలవాలనిపిస్తే పిలుచుకో, బట్ నా ఎదురుగా మాత్రం ఎప్పుడూ అనుకో అని కోపాన్ని దిగమింగుకుంటూ చెప్తాడు శివాన్స్. ఎర్రబడ్డ శివాన్స్ కళ్ళని చూస్తూ కోపంతో బిగించికిన చేతి మీద చెయ్యి వేసి, మీరు వద్దు అనుకున్న వాళ్ళు నాకు వద్దు, ఇంకొకసారి ఆవిడికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడను. ఇప్పుడు మీకు ఆవిడ గురించి నాతో చెప్పడం ఇష్టం లేదంటే చెప్పకండి అంటుంది ఇషాని నెమ్మదిగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.